ఆద్మీ, ఔరత్ ఔర్ జమీన్. ఈ కథను రచించిన వారు పుప్పాల కృష్ణమూర్తి గారు. వ్యవసాయం మానేయ్ నాన్న, పొలం కౌలుకిచ్చేయి, పట్నం వెళ్ళిపోదాం పదా అన్నాడు శేఖర్ రెడ్డి కోపంగా. వచ్చినప్పుడల్లా కొడుకు ఈ మాట అంటూనే ఉన్నాడు. చూద్దాం లేరా అని తను దాటవేస్తూనే ఉన్నాడు. కాని ఈసారి వీడి మాటల్లోని కరకు చూస్తుంటే వదిలేలా లేడు అనిపించింది రామ్రెడ్డికి. రైతు అనేవాడు భూమిని వదిలిపెట్టి ఉండలేడురా అన్నాడు రామ్రెడ్డి వేదాంత ధోరణిలో. ఈ మాటలింక చెప్పకు నాన్న, భూమిని వదిలేసి మన ఊళ్ళోనే 12 కుటుంబాలు పట్నం వెళ్ళిపోయాయి. వ్యాపారాలు చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ సుఖంగా బతుకుతున్నారు. వ్యవసాయానికి పెట్టే పెట్టుబడెంత, నీ కష్టమెంత, నీకొచ్చేదెంత? అప్పుల పాలై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇదంతా నీకు తెలుసు. అయినా నువ్వు వ్యవసాయాన్ని వదలవు. ఈ ఊర్ను వదిలిపెట్టి నా ఇంటికి రమ్మంటే రావు అన్నాడు రుసరుసలాడుతూ శేఖర్ రెడ్డి. ఇంతకాలం నేను బతికింది ఆ వ్యవసాయం మీదేరా అన్నాడు నెమ్మదిగా. నిజమే, కాని పొలంలో జారి మంచంలో పడితే చేసేవారెవరున్నారు చెప్పు? అమ్మ ప్రేమ నాకు తెలీదు నాన్న. నీ ప్రేమకు కూడా నోచుకోకపోతే నా బతుకెందుకు చెప్పు? మొన్న సోమిరెడ్డి పెదనాన్న ముఖం పట్టుకుని అడిగాడు. నీ సుఖం, నీ పెండ్లం సుఖం చూసుకుంటే సరిపోతుందేరా? ముసలోడు ఈ వయసులో కూడా కష్టపడాలనా అని. నీటి పుట్ట బద్దలై కాలువలుగా సాగినట్టు గుండెలోని బాధంతా శేఖర్ రెడ్డి చెంపల మీదుగా కన్నీరై ధారకట్టింది. గాబుకాడ అంట్లు కడుగుతున్న సాయమ్మ, కట్టెలు పగలగొడుతున్న తిరుపతయ్య పరిస్థితి గమనించి దగ్గరకొచ్చారు. బాబు చాలా బాధపడుతున్నాడు పటేలా, పోనీ వెళ్ళిరాదా అండి అంది సాయమ్మ సానుభూతిగా. నువ్వు కూడా నన్ను వెళ్ళమంటున్నావా అన్నట్టు ఓరగా చూశాడు సాయమ్మ వైపు. ఆ చూపుల్ని తట్టుకోలేక వెనక్కి తిరిగి వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎట్లాగూ పొలం పనులు లేవు కదా పటేలా, ఎరువు తోలిచ్చుకుంటే నేను చూసుకుంటా. బాబు ఒక్క తీరుగా ఇదైపోతుండు. వెళ్ళి 4 గొద్దులుండు. ఊరు చూడాలనిపిస్తే మళ్ళీ రా, దూరభారమేం కాదుగా నచ్చ చెప్పబోయాడు తిరుపతయ్య. రామ్రెడ్డి అభావంగా చూస్తుండిపోయాడు. నన్ను అర్థం చేసుకోనాన్న, లోకనింద నేను భరించలేను కన్నీరు తుడుచుకుంటూ అన్నాడు శేఖర్ రెడ్డి. సరేలేరా, ఆదివారం రా వెడదాం అన్నాడు తాల్చిన గోగునార తాడు పక్కన పడేసి లేస్తూ. ఇంతలో సాయమ్మ టీ తీసుకొచ్చింది. గ్లాస్ అందుకుని టీ తాగుతూ బట్టలవి సర్దుకుని తయారుగా ఉండు నాన్న, వస్తాను అని గ్లాస్ కింద పెట్టి లేచాడు. శేఖర్ రెడ్డి 4వ తరగతి చదువుతుండగానే తల్లి పెద్ద పేగుకు క్యాన్సర్ గడ్డ అయింది. పట్నం తీసుకుపోతే ఉస్మానియాలో ఆపరేషన్ చేశారు. కానీ అప్పటి నుంచి మంచం పట్టింది. మధ్యలో రావడానికి ఆమె తల్లి కోటమ్మకు తీరిక చిక్కేది కాదు. ఆమెకు 6 అరకలు, 20 ఎకరాల వ్యవసాయం ఉంది. అప్పుడప్పుడు వచ్చి చూసిపోతుండేది. మళ్లీ జబ్బు తిరగబెట్టింది. సాయమే రాములమ్మను ఆసుపత్రికి తీసుకుని వెళ్లేది. కీమోలతో కుంగిపోయి మంచానికే పరిమితమైపోయింది. మలమూత్రాలు మంచంలోనే విడుస్తున్నా ఓపిగ్గా తల్లి కంటే మిన్నగా సేవ చేసింది. 2 ఏళ్లు తిరిగేసరికి మంచంలోనే కన్ను మూసింది. దినవారాలయ్యాక భార్యకు సేవ చేసినందుకు గాను తనకున్న భూమిలో ఎకరం భూమి సాయమ్మ పేరున పెట్టాడు రామ్రెడ్డి. భూమిని ఇలాగే ఆగం చేస్తాడని ఊహించుకుంది కోటమ్మ. అల్లుడు మరో పెళ్లి చేసుకుంటే మనవడు ఆగమైపోతాడని పెద్దదినం రోజునే మనవణ్ణి నా దగ్గర ఉంచుకుని చదివించుకుంటా, మా అమ్మాయికి ఇచ్చిన 4 ఎకరాలు శేఖర్ పేరునే పెడతా అని చెప్పింది. రామ్రెడ్డి అభ్యంతర పెట్టలేదు. శ్రద్ధగా వ్యవసాయం చేసేవాడు. కానీ ఏ రోజు మారుమనువు మాట తలపెట్టలేదు. వచ్చిన ఆదాయంలోనే దాచిపెట్టి 2 ఎకరాలు పొలం కొన్నాడు. తరచుగా పొలం పనిలో తిరుపతయ్య, ఇంటి పనిలో సాయమ్మ అతడికి సాయపడుతుండేవారు. శేఖర్ రెడ్డి సూర్యాపేటలో డిగ్రీ వరకు చదివి హైదరాబాద్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. సాగర్లో బిఈడి చేసి మొదటి డిఎస్సిలోనే స్కూల్ అసిస్టెంట్గా ఉద్యోగం సంపాదించి చండూరు హైస్కూల్లో జాయిన్ అయ్యాడు. బేతవోలు హైస్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేసే జనార్దన్ రెడ్డి శేఖర్ రెడ్డికి దండిగా కట్నం ఇచ్చి బిఏ చదివిన తన కూతురు సరితకిచ్చి పెళ్లి చేశాడు. తల్లి లేకపోవడంతో మేనమామ దంపతులే వరుడి తరఫున పీటల మీద కూర్చున్నారు. ఏడాది తిరిగేసరికి సరిత కొడుకు పుట్టాడు. అలా 3 ఏళ్లు చుండూరులోనే గడిచిపోయింది. కౌన్సిలింగ్లో తన ఊరుకు దగ్గరగా ఉన్న గుడిబండలో పోస్టు ఖాళీగా ఉండడంతో అక్కడికి బదిలీ సంపాదించుకుని అటు తండ్రికి ఇటు అమ్మమ్మకు
దగ్గరగా ఉండేలా కోదాడలో కాపురం పెట్టాడు. తండ్రిని తన దగ్గరకు తీసుకువెళ్ళడానికి ఆదివారం ఉదయం 8 గంటలకే మోటార్ సైకిల్ మీద వచ్చాడు శేఖర్ రెడ్డి. 3 గదులు, వాటికెదురుగా 3 హాల్స్ ఉన్న పెద్ద ఇల్లు, పక్కనే గొడ్ల కొష్టం, మొత్తం 1/2 ఎకరం స్థలంలో ఉంటుంది రామ్రెడ్డి ఇల్లు. విలువైన దస్త్రాలు, నోటు కాగితాలు ఇనప్పెట్టెలో పెట్టి పడమటి గదిలో దాచి ఉంచాడు రామ్రెడ్డి. ఆ ఒక్క గది తాళం చెవి తన వద్ద ఉంచుకుని మిగతా ఇంటి తాళం చెవులు సాయమ్మకు అప్పచెప్పాడు. తనకున్న 11 ఎకరాల భూమిని తన పొలం పక్కనున్న రైతు సైదులకి కౌలుకిచ్చాడు. కొడుకు శేఖర్ రెడ్డి రావడానికి 2 రోజులకు ముందే ఈ తతంగం అంతా పూర్తి చేశాడు రామ్రెడ్డి. ఇంతకాలం కలిసున్న మనిషి దూరంగా వెళ్ళిపోతుండడంతో సాయమ్మకు, తిరుపతయ్యకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. వాళ్ళని చూసి రామ్రెడ్డి కూడా కంటనీరు పెట్టుకున్నాడు. ఇక ఆలస్యం చేయకుండా మోటార్ సైకిల్ను ముందుకు కదిలించాడు శేఖర్. శేఖర్ వాళ్ళు ఉండేది సింగిల్ బెడ్రూమ్ పోర్షన్, చుట్టూ డాబా ఇళ్ళు. ఆ ఏరియా అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతోంది. అతనితో పాటు మరో 3 ఉద్యోగులు ఆ ఏరియాలో అద్దెకు ఉంటూ కొత్తగా ఇల్లు కట్టించుకుంటున్నారు. మనవణ్ణి చూడగానే రామ్రెడ్డికి ప్రాణం లేచొచ్చింది. అచ్చం తన భార్య రాములమ్మ పోలికే. ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. దాంతో బాబు ఒక్కసారిగా ఏడుపు అందుకున్నాడు. అయ్యో మామగారు, బాబు భయపడుతున్నాడు మిమ్మల్ని చూసి అంటూ బిడ్డను తన చేతుల్లోకి లాక్కుంది సరిత. దెబ్బతిన్నట్టుగా చూశాడు రామ్రెడ్డి. కోడలనే మాటే గాని ఏనాడు సరిత తన ఇంటికి వచ్చి ఉన్నదీ లేదు, నిద్ర చేసింది లేదు. పెళ్ళైన కొత్తలో కామోసు భర్తతో ఓసారి వచ్చిందంతే. ఆ సాయంత్రమే భర్త ఉందామని చెప్పినా వినకుండా అతన్ని కూడా వెంట తీసుకుని వెళ్ళిపోయింది. ఆ రోజు సాయమ్మే అన్నం కూరలు వండి వడ్డించింది. కోడలు తనకేనాడు వండి వడ్డించిందే లేదు. చదువుకున్న కోడలాయే అనుకుంటూ గడ్డం గోక్కుంటూ బయటికి వచ్చాడు రామ్రెడ్డి. తాను పెద్దగా చదువుకోలేదు. ఏదో ఆ కానిగిరి బళ్ళో 2వ తరగతి దాకా చదువుకున్నాడు. పట్టాదారు పాస్ పుస్తకాల మీద సంతకం చేయడం మాత్రం వచ్చు. ఇంతలో బాత్రూంకెళ్ళి వెలుపలికి వచ్చిన శేఖర్, నాన్న కాళ్ళు చేతులు కడుక్కోండి, ఇదే బాత్రూం, బయట కూడా ఒకటుంది అని చూపించాడు. వెలుపల ఉన్న బాత్రూంకి వెళ్ళి కాళ్ళు కడుక్కుని వచ్చి మంచం మీద కూర్చున్నాడు. కోడలిద్దరికీ అన్నం వడ్డించింది. అన్నం తింటున్నంతసేపు కొడుకు చుట్టుపక్కల వాళ్ల గురించి చెప్పడం మొదలుపెట్టాడు. ఎదురింట్లో రిటైర్ అయిన పటేలు పట్టాభిరెడ్డి ఉన్నాడు. నీకు మంచిగా పొద్దుపోద్ది. కాస్త దూరంగా మనకు పాలు పోసే పోలయ్య వాళ్ళుంటారు గేదెలు పెట్టుకుని. ఇంకా సీతారాంరెడ్డి అని మా కొలీగ్ తండ్రి ఉన్నాడు. ఇంకా నీకు ఏం తినాలన్నా నిర్మోహమాటంగా మీ కోడలికి చెప్పు, చేసి పెడుతుంది అన్నాడు. సరిత మౌనంగా వినసాగింది. సరేలేరా, అందరం కలిసే కదా తింటాం అన్నాడు రామ్రెడ్డి. ఆ రాత్రి హాల్లో పడుకున్నాడేమో కానీ నిద్ర పట్టలేదు. తన ఇల్లు, పొలం, గ్రామంలోని రైతులు, పనిచేసే సాయమ్మ, తిరుపతయ్య పదే పదే జ్ఞాపకం రాసాగారు రామ్రెడ్డికి. ఏమండి, మీ నాన్న కాస్త చెప్పండి, బాబును ముద్దు పెట్టుకోవద్దని మెల్లగా అనసాగింది సరిత. అదేంటి సరిత, ఆయన ఎవరనుకుంటున్నావు? మా నాన్న. మనవణ్ణి తాత ముద్దు పెట్టుకోకుండా, దగ్గరికి తీసుకోకుండా ఎలా ఉంటాడు? అసహనంగా అన్నాడు శేఖర్. ఆయన చుట్టూ తాగుతాడయ్యే. నోట్లో నోరు పెట్టి ముద్దు పెట్టుకుంటే వాడికి వాంతి అవుతుంది. అదీ కాక ఆయన గడ్డం మాసిని నెత్తి చూసి బిడ్డ భయపడుతున్నాడు. నేను చెబితే బాగోదు, మీరే కాస్త చెప్పండి అంది. నీలాగా మా నాన్న బస్తీలో పెరగలేదు. పల్లెటూళ్ళలో పుట్టి రైతు కూలీల మధ్య పెరిగాడు. ఇక్కడి పద్ధతులు కొన్ని ఆయనకు తెలియకపోవచ్చు, కానీ మెల్లగా నేర్చుకుంటాడులే. అంతమాత్రానికే బాబుని తాకొద్దనడం మంచిది కాదు అన్నాడు సీరియస్గా. బయట హాల్లో పడుకున్న రామ్రెడ్డికి సన్నగా గదిలోంచి సరిత ఏడుపు వినబడసాగింది. ఆ పల్లెటూళ్ళలో తెల్లవారగానే రామ్రెడ్డికి రోజు 6 బయలకు వెళ్ళి రావడం అలవాటు. పట్నం టాయిలెట్ వల్ల ఎంతకీ అతని కడుపులో సమస్య పరిష్కారం కాలేదు. వేపపుల్ల నోట్లో పెట్టుకుని చేతిలో చెంబుతో కిలోమీటర్ దూరంలో ఉన్న కాలం వైపు బయలుదేరాడు. మీ మామగారికి టాయిలెట్స్ వాడకం తెలియనట్లుందే, బాగా పల్లెటూరి మనిషి అన్నమాట అంది పొరుగింటి సత్యవతి. సరితకు తల తీసేసినంత అవమానంగా అనిపించింది. మన ఇంట్లో ఉన్న లెట్రిన్ ఉపయోగించండి, బయటికెందుకు వెళ్ళడం, మామగారి ఇంటికి తిరిగొచ్చాక చెప్పింది సరిత. కోడలు చెప్పినట్లే క్రమేపీ అదే అలవాటు చేసుకోక తప్పింది కాదు రామ్రెడ్డికి. ఓనాడు వరండాలో మంచం మీద నిద్రపోతుంటే
పని అయిందా కోడలు పిల్ల అంటూ వచ్చింది ఎదురింటి వనజాక్షి. ఎక్కడ పిన్ని, ఇంకా అంట్లు తోమాలి, లెట్రిన్లు కడగాలి. ఆ బయటి లెట్రిన్ కడగాలంటేనే వాంతయ్యేట్టుగా ఉంటోంది. ఆయన గారు అందులోకే వెళతారు, మహా గబ్బు అంది మెల్లిగా. ఆ మాటలు కలత నిద్రలో ఉన్న రామరెడ్డి చెవిని పడ్డాయి. మరుసటి రోజు ఉదయం అందరికంటే ముందు లేచి ఇంట్లో ఉన్న 2 టాయిలెట్స్ని తనే శుభ్రం చేశాడు. నీకెందుకు నాన్న ఈ పనులన్నీ అని కొడుకు మందలిస్తే, మన పని మనం చేసుకుంటే తప్పేముందిరా, పైగా పాపం కోడలు పిల్ల ఇంటెడి చాకిరీతో సతమతమైపోతోంది అన్నాడు. నీకు విశ్రాంతిగా ఉంటుందని ఇక్కడికి తీసుకొస్తే పని చేయిందే ఊరుకోవట్లేదు కదా నువ్వు అన్నాడు శేఖర్. కొడుకు చెప్పాడని పలకరింపు కోసం పటేల్ పట్టాభిరెడ్డి ఇంటికి వెళ్ళాడు. 30 ఎకరాల ఆసామి పొలం కౌలుకిచ్చి పట్నంలో స్థిరపడ్డాడు. ఉదయమే ఇంటి ముందు వేప చెట్టు కింద వాలు కుర్చీలో కూర్చుని పొల్లు పోకుండా వార్తలన్నీ చదవడం ఆయన అలవాటు. రామరెడ్డి వెళ్ళి అరుగు మీద కూర్చుని మాటా కలిపాడు. వ్యవసాయం గురించి కాసేపు మాట్లాడుకున్నారు. తర్వాత తన సర్వీసులో ఎంతమంది తహసీల్దార్లు మారింది, తాను డబ్బులిచ్చి ఎవరెవరికి పట్టాలిప్పించింది, తన మాట వినని రెవెన్యూ ఇన్స్పెక్టర్లని ఎలా బదనాం చేసింది, ఆర్డీఓ వస్తే ఎట్లా మర్యాదలు చేసింది ఏకరవు పెట్టసాగాడు పటాభిరెడ్డి. ఆ గొప్పలు వినలేక రామరెడ్డికి చిరాకేసింది. పనుందని లేచి గొడ్లు కాస్తున్న సీతారామరెడ్డి వద్దకు వెళ్ళాడు. తమ్మరంలో ఉన్న 2 ఎకరాలు కౌలుకిచ్చి 4 గేదెలు పెట్టుకుని పిల్లల్ని చదివించుకుంటూ గుట్టుగా సంసారం సాగిస్తున్నాడు సీతారామరెడ్డి. పంటలు, పశువులు, రైతుల కష్టసుఖాల గురించి మాట్లాడుతుంటే మధ్యాహ్నం దాకా అక్కడే కాలక్షేపం చేసి భోజనానికి వచ్చాడు. ఓనాడు పటాభిరెడ్డి భార్య మునక్కాయలివ్వడానికి వచ్చి, ఏ అమ్మాయి నువ్వు రావడం లేదు, మీ మామగారు రావడం లేదేం మా ఇంటివైపు అని అడిగింది. నాకు బొత్తిగా తీరిక దొరకడం లేదు పిన్ని. ఇంక మా మామగారంటారా, ఆయనకు గేదెలు కాసేవాళ్లతోటి పేడ పోగేసే వాళ్లతోటి స్నేహం చేయడమే ఇష్టం. తను పల్లెటూళ్ళలో చేసింది అదే పని కదా. బాబాయ్ గారిలాగా కాలు మీద కాలేసుకుని దర్జాగా వెలిగిపోవడం అందరికీ చేత కావద్దు అని దీర్ఘం తీసింది సరిత. అప్పుడే ఇంటికి అన్నానికి వస్తున్న రామరెడ్డి చెవిలో పడ్డాయి ఆ మాటలు. అతడి మనసులో ఏదో బాధ. తనకు నచ్చినట్టు తను ఉండకూడదా? వాళ్ళని అలా ఉండమండం లేదు కదా. తను అలా ఉండడం అనాగరికమా? సరిత కోరుకున్నట్టు ఉండడమే నాగరికత. ఆ రాత్రి అలా ఆలోచనలతో రామరెడ్డికి నిద్ర పట్టలేదు. ఉదయమే టిఫిన్ చేసి క్యారేజ్ తీసుకుని శేఖర్ స్కూల్కి వెళ్ళిపోతాడు. అతను వెళ్లే వరకే సరితకు ఎక్కువ హడావిడి. ఆ తర్వాత నుంచి ఆమెకి తిరిగే. రామరెడ్డి ఆచితూచి ప్రవర్తిస్తున్నాడు. కోడలకు ఇష్టం లేకుండా మనవణ్ణి ముద్దు పెట్టుకోవడం లేదు. కానీ మనవడితో ఆడుకోవాలని, వాడిని ముద్దులతో ముంచెత్తి గట్టిగా హృదయానికి హత్తుకోవాలని, తన వీపు మీద ఎక్కించుకుని గుర్రవాట ఆడించాలని రామరెడ్డికి ఎంతో కోరిక. ఒక తాతగా తన కోరికలన్నీ బలవంతంగా తనలోనే అణుచుకోసాగాడు. కేవలం దగ్గర నుంచి చూస్తూ తృప్తి పడసాగాడు. పగలంతా చేలవైపు గొడ్లు కాసే పిల్లగాళ్ల దగ్గరకు వెళ్ళేవాడు. సాయంత్రం మెల్లగా ఇంటికి చేరుకునేవాడు. మధ్యాహ్నం భోజనానికి రాలేదేంటి మావయ్య అని కోడలు అడిగితే, ఆకలి కావడం లేదమ్మా అని సమాధానమిచ్చి తప్పించుకోసాగాడు. ఆదివారం పశువుల సంతకు వెళ్ళేవాడు. అక్కడ తన ఊరి వాళ్ళు కలిసేవాళ్ళు. అమ్మకం కొనుగోళ్లు జరుగుతుంటే ఆసక్తిగా అక్కడే ఉండి అన్నీ చూస్తుండేవాడు. తాను మధ్యలో కల్పించుకుని మాట్లాడేవాడు. చద్దన్నం తిని బయటపడితే రాత్రికి గాని ఇంటికొచ్చేవాడు కాదు. శేఖర్ రెడ్డి తోటి టీచరు జాన్సన్ అదే కాలనీలో హౌసింగ్ లోన్ తీసుకుని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించుకుంటున్నాడు. ఆ ఇంటి ఎదురుగా ఉన్న వేప చెట్టు కింద కూర్చుని కూలీలతో మాట్లాడసాగాడు రామరెడ్డి. కూలీ మస్తాన్ నెత్తిమీద టెంకెలోని ఇటుకలు జారి అతడి కాళ్ల మీదే పడి ఎడమకాలి 2 వేళ్లు చితికిపోయాయి. టెంకె కింద పడేసి చెట్టు కిందకి చేరి బాధపడుతూ కూర్చున్నాడు మస్తాన్. పని ముంచినావు గదరా మస్తాను, ఏం చేస్తాం, కట్టు కట్టించుకోపో అని తోడిచ్చి పంపాడు మేస్త్రి రహీం. ఇప్పుడెట్టా ఎటుగాని వేళ అడ్డా కూలి కూడా దొరకదు అని తొక్కులాడసాగాడు మేస్త్రి. నేను ఉత్తగనే ఉన్నా, అందిస్తలే అన్నాడు తలకు రుమాలు చుట్టుకుంటూ రామరెడ్డి. కొద్దిసేపు సందేహించి, అయితే మస్తాన్కిచ్చే కూలీ మీకిస్తాను రాండి అన్నాడు రహీం. పగలంతా టెంకి కూలీ పనిచేసి సాయంత్రం మేస్త్రి ఇచ్చిన 200 తీసుకుని ఇంటికి వెళ్ళాడు రామరెడ్డి. ఎప్పుడూ నోరు చేసుకొని కోడలు ఆ రోజు పెద్దగా అరవసాగింది. మేము లేవనుకున్నారా? డబ్బులు కావాలంటే నన్నడగండి,
లేదా మీ అబ్బాయిని అడగండి, అంతేగాని కూలి పని చేయడం ఏమిటి అంటూ మామగారితో తగాదాకు దిగింది సరిత. ఇందులో తప్పేముంది, మన పని మనం చేశాం, అతను కూలి ఇచ్చాడు అన్నాడు రామ్రెడ్డి. ఆ పటాభిగారిని చూడండి, మీ వయసు వారే, కానీ ఎప్పుడన్నా పని చేయటం చూసారా? మీరెందుకు చేయడం? ఒక స్కూల్ టీచర్ తండ్రి టెంకెకూలి చేశాడంటే మాకెంత అవమానం. ఊరికే మాటలు చెబుతూ పొద్దుపుచ్చడం నాకు చేత కాదమ్మా. రైతుగా పుట్టినోణ్ణి, కాయకష్టం చేసేటోణ్ణి, కాబట్టి ఏదో ఒక పని చేస్తూనే ఉంటా, అదే నాకు తృప్తి అన్నాడు రామ్రెడ్డి. సరిత ఆ విషయం అంతటితో వదిలిపెట్టలేదు. భర్త రాగానే ఫిర్యాదు చేసింది. ఇంత పరువు తక్కువ పని చేస్తాడనుకోలేదు మీ నాన్న. టెంకెకూలి పని చేసొచ్చాడు. ఆ గేదెలు కాసేవాళ్లతో తిరుగుతుంటే ఇప్పటికే నాకు చాలా అవమానంగా ఉంది. ఇప్పుడు ఈ కూలి పని, మన కుటుంబం పరువు బజారు పాలు కావాలనా? కన్నీరు పెట్టుకుంటూ భర్తను అడిగింది సరిత. శేఖర్ ఆవేశపడకుండా ఆలోచించాడు. నాన్న, నీ అవసరాలకి ఈ 1000 రూపాయలు నీ దగ్గరుంచుకో. ఈ వయసులో కాలో చెయ్యో విరిగితే చేసేవాళ్ళెవరు చెప్పు అన్నాడు తండ్రిని నొప్పించకుండా. నాకెందుకురా, ఈ 200 కూడా నువ్వే ఉంచుకో అని ఆ డబ్బు మంచం మీద పెట్టి ముసుగు తన్ని పడుకున్నాడు. అర్ధరాత్రి ఎవరో తట్టినట్టు మెలకు వచ్చింది శేఖర్కు. తలుపు తీసుకుని వరండాలో చూశాడు. తండ్రి కనిపించలేదు. డాబా ఎక్కి చూశాడు. పిట్టగోడను ఆనుకుని తన ఊరి దిక్కు చూస్తున్న తండ్రి కనిపించాడు. ఏం చూస్తున్నావు నాన్న ఈ చీకట్లో అడిగాడు శేఖర్. నిద్ర పట్టడం లేదురా. మన దొంతరగుండ్ల చేనుగట్టు జరుపుకుండుంట గోపిరెడ్డి, వాడు గతంలో ఒకసారి గెట్లు జరిపితేనే తగాదా పెట్టుకున్నా. మొన్న జరిపితే తిరుపతయ్య నిలదీసే అడిగాడట. దాంతో కొట్టడానికే వచ్చిండంట అన్నాడు మెల్లగా. చింతారెడ్డి మావకు ఫోన్ చేస్తలే, తను చెబితే వింటాడు అని చెప్పి తండ్రి దగ్గరికి వచ్చి, సరిత అన్నదని నువ్వేం బాధపడుకున్నాన్నా, చిన్నపిల్ల, నేనే మెల్లగా నచ్చ చెప్పుకుంటా, వచ్చి పడుకో అన్నాడు శేఖర్ సంజాయిషి చెబుతున్నట్టుగా. నీ మనసు నాకు తెలవదరా అన్నాడు రామ్రెడ్డి మెట్లు దిగుతూ. రోజు తెల్లవారుజామునే నిద్రలేచే తండ్రి ఆ రోజు నిద్ర లేవలేదు. తండ్రి మంచంలో మూలుగుతున్నాడు. ఒళ్ళు వెచ్చబడ్డది. వెంటనే మోటార్ సైకిల్ మీద తండ్రిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. టెంపరేచర్ 103 ఉంది. బ్లడ్, యూరిన్ శాంపిల్స్ తీసుకుని రిపోర్ట్స్ వచ్చాక మందులు రాస్తాను. 2 రోజులు హాస్పిటల్లోనే ఉంచడం మంచిది అని బెడ్ కేటాయించాడు డాక్టరు. నేను హాస్పిటల్లో ఉంటే మీ పనులకు ఇబ్బంది అవుతుంది, తిరుపతయ్యకు ఫోన్ చెయ్యరా అని తండ్రి చెప్పడంతో ఫోన్ చేశాడు శేఖర్. సమాచారం అందిన గంటలోపే భార్యాభర్తలిద్దరూ ఆస్పత్రికి వచ్చారు. పటేల్ని చూడగానే భోరుమని ఏడవసాగింది సాయమ్మ. ముఖాన కొంగు పెట్టుకుని ఏడుస్తుంటే ఆసుపత్రి వాళ్లంతా వింతగా చూడసాగారు. రామ్రెడ్డి కంటి వెంట సన్నగా నీరు కారసాగింది. తిరుపతయ్య విచారంతో చూడసాగాడు. వాళ్ళని తండ్రి వద్ద వదిలేసి రిపోర్టులు తీసుకుని డాక్టర్ వద్దకెళ్ళాడు. అన్నీ నార్మల్గా ఉన్నాయి. బీపీ, షుగర్లు కూడా లేవు. రాత్రుళ్ళు నిద్ర బాగా పోతుంటాడా అడిగాడు డాక్టర్. ఎప్పుడూ తన ఊరి గురించి, ఇంటి గురించే కలవరిస్తుంటాడు డాక్టర్. మా నాన్న మా దగ్గర ఇమడలేకపోతున్నాడు అన్నాడు శేఖర్ బాధగా. తనకు ఎక్కడ మంచిగా అనిపిస్తే అక్కడ ఉంచడమే మంచిది. నదిలో బతికే చేపను సముద్రంలో వేస్తే బతకదు. మనిషి కూడా అంతే. మీ నాన్నకు మానసిక రుగ్మత తప్ప శారీరకంగా ఏ లోపం లేదు. ఎందుకైనా మంచిది. 2 రోజులు చూద్దాం. టెంపరేచర్ ఉంది. ప్రస్తుతానికి మందులు వాడండి అని ప్రిస్క్రిప్షన్ రాసిచ్చాడు. చీటీ తీసుకుని మందుల కోసం రోడ్డుపైకి వచ్చాడు శేఖర్. వెనక నుంచి భుజం మీద చరిచి, అల్లుడు జ్వరం వచ్చిందా అని అడిగాడు వీరయ్య టాబ్లెట్ కొనుక్కుంటూ. తమ ఊరివాడే, సంతలో పశువులు అమ్మి కావాలన్న వారికి కొనిపెడుతుంటాడు. భేషజాలు లేని మనిషి. నాకు కాదు మావా, నాన్నకు రాత్రి నుంచి జ్వరం. సరిగా తినడం లేదు, నిద్రపోడు. ఎప్పుడు ఊరి గురించే కలవరిస్తుండు అన్నాడు బాధగా. అల్లుడు, నీకో సంగతి చెప్పనా? మీ అమ్మ పోయినప్పటి సంధి ఇంటి పని, ఒంటి పని అంతా సాయమే చూసుకుంటుందాయే. వాళ్ళను విడదీసి మీ అయ్యను పట్నానికి పట్టుకొస్తివి. జంట బాసిన పక్షి నిమ్మలంగుంటదా చెప్పు? ఆ చేలగట్లల్లా పనిపాటలు చేసుకుంటా ఆనందంగా బతికేటోళ్ళు. ఇద్దరికీ కాకుండా చేస్తివి. అదే దిగులు మీ అయ్యకు. మళ్ళీ ఇంటికి పంపు. జ్వరం ఉంటే చెప్పుతోటి కొట్టు. గొప్ప జీవిత సత్యం చెప్పాడు వీరయ్య. ఇంతకాలం నాకీ సంగతి తెలవదు మావా. నా దగ్గరైతే సుఖంగా ఉంటాడని తీసుకొచ్చినా అన్నాడు. నువ్వు ఊళ్ళో ఉన్నది ఎప్పుడు తెలవడానికి ఊరంతటికి ఎరికే.
మీ అమ్మ పోయినప్పటి సంధి అన్ని తీర్లుగా సాయమ్మే అరుసుకుంది. మీ అయ్య కూడా తక్కువేం చెయ్యలేదులే. ఎకరం భూమి రాసిచ్చుండు, బిడ్డకు కట్నం ఇచ్చిండు. పట్నంలో వాడి పిల్లగాడిని చదివియ్యాలంటే ఖర్చులిస్తుండు, చెప్పుకుపోతుండు. శేఖర్ రెడ్డికి ఇంకా మాటలేం వినబడలేదు. మందులు తీసుకుని వెనక్కు మళ్ళాడు. అదే సమయంలో సాయమ్మ చేతిలో చేయి ఉంచి కన్నీరు కారుస్తున్నాడు రామరెడ్డి మంచం మీద పడుకునే. నన్ను క్షమించు నాన్న, నీ మనసు తెలుసుకోలేక నా దగ్గరైతే సుఖంగా ఉంటావని బలవంతంగా లాక్కొచ్చిన. కానీ నీ పంచ ప్రాణాలు ఊరిలోనే ఉన్నాయని, అక్కడైతే నేను ఆనందంగా ఉంటావని గ్రహించలేకపోయాను అని 2 కన్నీటి బొట్లు వదిలాడు కొడుకు. కొడుకు దుఃఖం చూసి తండ్రి కూడా కన్నీరు పెట్టుకున్నాడు. బయలుదేరు నాన్న, నీ బోటి మట్టి మనిషి ఈ పట్నం గీసిన కృత్రిమ గోడల మధ్య జీవించలేడు. నీ మనసుకు శరీరానికి ఎక్కడ సంతోషం కలుగుద్దో, ఏ మనుషుల మధ్య నువ్వు స్వేచ్ఛగా ఆనందంగా బతకగలుగుతావో అక్కడికి వెళ్ళు నాన్న అన్నాడు కన్నీళ్లు తుడుచుకుంటూ శేఖర్. 1000 ఏనుగుల బలం వచ్చినట్లు మంచం మించి లేచి కూర్చున్నాడు రామరెడ్డి. కాంపౌండర్ను పిలవగానే వచ్చి నీడిలు తీశాడు. అవసరానికి పనికొస్తాయి ఉంచు నాన్న అని 2000 జేబులో పెట్టబోయాడు. డబ్బులెందుకురా, నా దగ్గర మస్తుగున్నాయి, ఉండని, కోడలకో చంద్రహారం చేయించు అన్నాడు. ఈ మందులు రోజు రాత్రిపూట వేసుకోమన్నాడు డాక్టర్ అని మందుల పొట్లం అందించాడు. ఇంక ఇవ్వెందుకురా, నా ఊరు, నా ఇల్లు, నా వాళ్ళని చేరుకుంటే నాకు జబ్బే ఉండదు అని మందులు డస్ట్బిన్లో పడేశాడు. నా బట్టలు రేపు ఆదివారం తీసుకునిరా, కోడలకు వెళ్ళానని చెప్పు అని పంచె బిగించి కట్టుకుని బయలుదేరాడు. అతనికి అటూ ఇటూ సాయమ్మ, తిరుపతయ్య జత ఉన్నారు. సంచి పట్టుకుని ఉత్సాహంగా బస్సు కోసం వెళుతున్న తండ్రి కన్నీటి పొరల నడుమ మసకగా కనబడసాగాడు శేఖర్ రెడ్డికి. కథ సమాప్తం.